సో గుడ్ మార్నింగ్ గైస్, డే 4 ఇవాళ. ఇదే అనమాట మనం ప్రాపర్టీ నిన్న భువనేశ్వర్లో స్టే చేసింది. సో ఇక్కడ నుంచి టువర్డ్స్ హైదరాబాద్ బయలుదేరాలి. ఎంత ఉంది తెలుసా? కరెక్ట్ మన ఇంటికి, ఈ గేట్ నుంచి మన ఇంటి గేట్కి 999 కిలోమీటర్స్ ఉంది. 17.5 hours చూపిస్తుంది. టైం 7 అవుతుంది. 17.5 hours చూపిస్తుంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై శ్రీరామ్, జై జగన్నాథ్. భువనేశ్వర్ కూడా ఎంత బ్యూటిఫుల్ సిటీ అంటే, ఇంత క్లీన్గా ఉంది. అసలు సిటీ మొత్తం క్లీన్ ఉంది. క్లీనెస్ట్ సిటీస్లో ఉన్నట్టుంది. ఇవాళ క్లౌడీగా అయితే ఉంది. చూడాలి మరి. ఇట్లా సాయంత్రం దాకా ఉంటే ఫాయిదానే, లేదు అంటే మాడిపోతాం. సో ఇప్పుడు మనం డైరెక్ట్ హైదరాబాద్ అయితే ట్రై చేస్తున్నాం. ఒకవేళ నా వల్ల కాలేదు అనిపిస్తే వైజాగ్లో స్టే చేసి మళ్ళీ రేపు పొద్దున్నే వెళ్ళిపోతా. ఇప్పటికైతే చాలా ఫ్రెష్గానే ఉన్నట్టే ఉంది. బాడీ అయితే మంచిగానే ఉన్నా. లెట్స్ సీ. ఇవాళ ఏ వారమో కూడా గుర్తొస్తలే. ఫ్రైడే, ట్యూస్డే స్టార్ట్ చేసే రైడ్. ఇవాళ ఫ్రైడే. ఇంకొక రోజు ఉండాలి యాక్చువల్లీ. చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి, కానీ అంతగా ఇంకా స్కోప్ లేదు మనకి. టైం లేదు, అంత గజిబిజి ఉంది. సో NH16 అయితే ఎక్కుతాం మనం. అది ఇంకా చెన్నై కలకత్తా హైవే సూపర్ ఉంటుంది అది. నిన్న నైట్ ఫ్యూయల్ అప్ అయిపోయింది ట్యాంక్. ఇప్పుడు మనం ఎప్పుడు హాలిడేస్ వీకెండ్స్లోనే చేసేవాళ్ళం, కానీ అందుకే ప్రశాంతంగా ఉంది. ట్రిప్ ఎప్పుడు వేయాలంటే వీక్ డేస్లోనే వేయాలి, కానీ మనం లీవ్స్ కోసం వీకెండ్స్ చూసుకుంటాం. కానీ ఇక తప్పదు. కానీ వీక్ డేస్లో చేస్తే మాత్రం ఎంత పెద్ద ఫేమస్ టెంపుల్ అయినా ప్రశాంతంగా అయిపోతుంది. నిన్న భువనేశ్వర్లో లింగరాజ స్వామి టెంపుల్ ఫేమస్. అది చాలా పెద్ద జ్యోతిర్లింగం ఉంటుంది లోపల. కింగ్ ఆఫ్ ఆల్ జ్యోతిర్లింగ్స్ అంటారంట. సో అది యాక్చువల్లీ గంటలు అవుతుందంట, కానీ మనకి ఎంత హార్డ్లీ 10 minutesలో అయిపోయింది. వచ్చేసాం హైవే అయితే. ఇంకా ఇదే స్ట్రైట్ పట్టుకుంటే ఇంకా ఎక్కడి దాకా వెళ్తే అక్కడ దాకా ఈ హైవేనే వెళ్ళాలి మనం. సో బేసికలీ భువనేశ్వర్లో, పూరిలో టెంపుల్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఫొటోస్ తీయాలనిపిస్తుంది, ఫోన్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. అసలు అంత బాగుంటుంది. జస్ట్ ఇంకా కళ్ళతోనే చూసి ఎంజాయ్ చేయాలి. కానీ కెమెరాస్ ఎంత స్ట్రిక్ట్లీ అంటే అంత స్ట్రిక్ట్, ఏమైనా తిరుపతి లాగానే. సో అందుకనే ఇప్పుడు ఒక మెమరీస్ ఫొటోస్ ఏమి ఉండవు. లోపల గుడిలో ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది, కానీ ఏం చేయలేము, వచ్చి చూస్తేనే తప్పితే ఆ ఫీల్ రాదు. సో మంచిగా అనిపిస్తుంది. ఎక్కడ అంటే అక్కడ ఇదో బాధ. ఇప్పుడు నేను ఫోను, చెప్పులు ఇవ్వాలి గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ స్టాండ్లో. బ్యాగ్స్ మాత్రం ఈ వేరే కెమెరాస్ ఏవి మాత్రం బయట ప్రైవేట్ దాంట్లో పెట్టమంటారు. ప్రైవేట్ వాళ్ళు పెడితే చాలా గలీజ్గా వాళ్ళు ఉంటారంట, లేపేస్తారంట. ఇక అందుకనే ఎప్పుడు చూడు ఇక గోప్రోలు అన్నీ ఇంట్లోనే రూమ్లోనే పెట్టి వెళ్తున్నాను. భువనేశ్వర్లో తిరిగేటప్పుడు కూడా మళ్ళీ ఈ కెమెరాలు, హెల్మెట్లు మళ్ళీ ఎక్కడ పెట్టాలో అర్థం కాక డైరెక్ట్ నేనే వెళ్ళి చూసేసి కుదిరినాన్ని ఫోన్లో చేసిన. ఇది ఒక బాధ ఉంది ఇక్కడ లగేజ్ సిస్టమ్. ప్రతి చోట ఇది డబ్బులు కట్టాలి, ఇవన్నీ ఇవ్వాలి, మళ్ళా రిస్క్ చేయాలి. ఇదంతా నాకు అనిపించలేదు రిస్క్ చేయాలని. సో అది హైవే అయితే ఇలా సమ్మగా స్ట్రైట్ ఒకటే రోడ్. మీకు బోర్ కొట్టేదాకా ఇదే నడపాలి. విశాఖపట్నం 409, చెన్నై 1261. హైవే వదిలేసి ఆ గూగుల్ అటు చూపించింది రామేశ్వర్ అని ఒకటి. నిన్న ఊర్లోకి వెళ్ళిపోయినాక లాస్ట్ 50 kilometers
చాలా చండాలంగా ఉందన్నా కదా, ఆ రూట్ అది. ఇంకా డిస్టెన్స్ తక్కువ ఉంది అని టైం కూడా ఆల్మోస్ట్ సిమిలర్ చూపించింది. అందుకనే వెళ్ళిపోయినా, బిస్కెట్ అయినా. ఇలాగే స్ట్రైట్ ఒకటే హైవే వెళ్ళిపోయి ముందు పూరికి డైవర్షన్ తీసుకుంటే కూడా అయిపోతుండే. ఫోన్లో తెలిసి వచ్చిందిగా. సో మన భువనేశ్వర్ రూమ్ నుంచి ఇక్కడికి 50 కిలోమీటర్స్ నడిపినాం. ఇప్పుడే చిన్న కాఫీ బ్రేక్ తీసుకున్నా. జుమ్మని ఎనర్జీ ఇట్లా వచ్చింది. ఇట్లా మీకు ఒక ట్రిక్ చెప్తా, కొంచెం మళ్ళీ ఆగుతా కదా అప్పుడు చెప్తా. అది ట్రై చేయండి ఎప్పుడైనా. ఎవరికైనా అలసిపోయినట్టున్నా, నిద్ర వచ్చినా, ఏమనిపించినా క్రేజీ పని చేస్తుంది అది. వీడు మాత్రం ఘోరంగా నడుపుతుండే. ఎక్స్ప్రెస్ లైన్ అంట. బరంపూర్ ఇంకా ఇక్కడ నుంచి ఒక 90 కిలోమీటర్స్ ఉంది. బరంపూర్ వచ్చేస్తే ఇక మనం తెలుగుతనం వచ్చేసినట్టే. బై అన్నీ బార్డర్లో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బార్డర్లో. ఇక ఫుడ్కి దోకా లేదు, కాన్ఫిడెన్స్కి కూడా దోకా లేదు. మన అనే ఊర్లోకి ఎంటర్ అయితే చాలింగా ఏమైనా ఏం జరిగినా నమ్మకం ఉంటుంది. షాములి ఈ బస్సెస్ కూడా ఫేమస్. బెంగళూరు కూడా ఈ బస్సెస్ ఉంటాయి, మస్తు ఉంటాయి. సో చిల్కా లేక్ నిన్న ఘాట్ సెక్షన్ వచ్చామా, మళ్ళీ ఇప్పుడైతే వచ్చింది. బాగుంది, గ్రీనరీలో ఇంకా బాగుంటుంది అనుకుంటా. అటు రైల్వే ట్రాక్ ఉంది, చిల్కా లేక్ అటు సైడ్ సూపర్గా అనిపిస్తుంది కావచ్చు. లేక్ పక్క నుంచి రైల్వే లైన్. చిన్న ఘాట్ సెక్షన్ ఇది కానీ మస్తు ఉంది. లారీలు ఎక్కడానికి కష్టపడుతున్నాయి. ఈ రోడ్డుకి మొత్తం సొట్టలు ఉన్నాయి, చూసుకోండి. సొట్టలు ఉన్నాయి మొత్తం. అటు ఇటు పోతుంది బండి. హ్యావ్ ఆల్మోస్ట్ రీచ్డ్ బరంపూర్. మనం బరంపురం. ఇక్కడ అన్ని లైన్ కట్టిన లారీలో గేమ్ ఆడుతున్నాయి, ఓవర్టేకింగ్ గేమ్ ఆడుతున్నాయి. TS07 వెహికల్ ఇక్కడ ఉందంటే వామ్మో. ఈడ స్కూటీ ఎక్కడి నుంచి వచ్చింది, ట్రాన్స్పోర్టేషన్ ఉంటారు. విశాఖపట్నం 304, బరంపూర్ 35. మనం బరంపూర్ దగ్గర దాకా వచ్చినాము. ఈ స్ట్రెచ్ అండర్ 80 వెళ్ళండి ఎప్పుడైనా. ఇక్కడ పోలీసులు బాగున్నారు. స్పీడ్ గన్ ఇక్కడ ఉండే నిన్న కూడా. బయట బండ్లకి ఘోరంగా ఫైన్లు వేస్తారంట. సో మనం ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ అయితే వస్తున్నాం. ఈ లోపల ఇక్కడ పెట్రోల్ కొట్టించేసుకుంటే తక్కువ కదా, హాఫ్ ట్యాంక్ వస్తుంది. ఆల్మోస్ట్ ఏపీ బార్డర్ అయితే వచ్చినాం. టైం 10 అవుతుంది. 200 కిలోమీటర్స్ వచ్చాం మన రూమ్ నుంచి, భువనేశ్వర్ నుంచి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్న, మాన్స్టర్ ఎనర్జీ బ్రేక్. మనం ఆల్మోస్ట్ శ్రీకాకుళం వచ్చేసాం, దాటుతాం ఇప్పుడు. ఇదేంద్రా బాబు, ట్రాక్టర్ ఇంతుంది. వైజాగ్ ఇంకొక గంటన్నరలో వైజాగ్ వెళ్తాం కావచ్చు. టైం 12 అవుతుంది. పొద్దున్న 7:30కి స్టార్ట్. హనుమాన్ కనిపించింది. జై బోలో హనుమాన్కి జై. ఇక్కడ ఆర్మీ వెహికల్స్ పోతున్నాయి. ఇదేంటి మస్తుంది.
లైన్ కట్టినాయి అన్నీ. ఇదేం అర్థం కావట్లేదు కానీ భలే ఉంది. ఆల్మోస్ట్ ఇక వచ్చేసాం వైజాగ్. ఆల్మోస్ట్ ఇంటి వచ్చేసాం. రిషికొండకి అయితే వెళ్తున్నాం. ప్లాన్ సర్ప్రైజ్ ఏంటిదంటే చిన్న ప్లాన్ చేంజ్ అయింది. ఇవాళ హైదరాబాద్ యాక్చువల్గా వెళ్ళిపోదాం అనుకున్నా. మా బాబాయ్ వాళ్ళు ఇవాళ వైజాగ్ వచ్చారంట. సో వాళ్ళు లోకల్లో ఉన్నారు. రేపు పొద్దున్న అరకుకి వెళ్తారు. సో ఇవాళకి ఇక్కడే స్టే చేసేసి రేపొద్దున మళ్ళీ నాన్ స్టాప్ 600 kilometers టు హోమ్. ఇవాళ నా రూమ్ నుంచి 415 kilometers వచ్చాం. 7:30కి స్టార్ట్ అయినాం. 1 అవుతుంది టైము. సో మనకి 5 hours పట్టింది 400 kilometersకి. ప్రతి డీసెంట్ సూపర్. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కూడా అయిపోయినట్టున్నాయి. అందరూ పోతుండ్రు ఇంటికి. ఇప్పుడు ఇదేదో బీచ్ రోడ్ కనెక్ట్ అవుతుంది. నాకు సముద్రం కనిపిస్తుంది. ఫైనలీ వైజాగ్ సముద్రం అయితే కనిపిస్తుంది. బాబా క్రేజీ ఉంది బీచ్. ఏం బీచ్ ఇది? కొబ్బరి చెట్లు, బీచ్ హైలైట్గా. కోకో ఎరీనా. సూపర్ ఉంది వ్యూ. క్రేజీ బ్రో. ఇప్పుడే మనం తొట్లకొండ బీచ్కి అయితే వచ్చాం. తొట్లకొండ బీచ్ ఇవన్నీ నేను చూసేసాను ఆల్రెడీ. ఆ కింద ఉంటుంది అన్నమాట. ఇట్లా చిన్న రాక్ ఫార్మేషన్, న్యాచురల్ కొండల రాక్ ఫార్మేషన్ ఉంటుంది. కైండ్ ఆఫ్ స్మాల్ బ్రిడ్జ్ కూడా కాదు, జస్ట్ శిలాతోరణం తిరుపతిలో అట్లుంటుంది. బీచ్ చూడంగానే ఎక్కడ లేని జోష్ వస్తుంది. అదేందో ఇలాగే స్ట్రైట్ పోతే రిషికొండ వస్తుంది. ఇప్పుడు మా వాళ్ళు రిషికొండలోనే ఉన్నారు. అక్కడికి వెళ్ళి కలుస్తాం. సో ఇదే అనమాట ఇవాళకి డే 4 వీడియో అయితే ఇది. ఇంకేమైనా కంటెంట్స్ చేస్తే దీనికే యాడ్ చేస్తా. అదే అనమాట సంగతి. సో రిషికొండ బీచ్కి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాం. సో గైస్ ఇందాక రిషికొండ అయితే వచ్చాం కదా. ఇప్పుడు రూమ్ చెక్ ఇన్ చేసాం. మా బాబాయ్ వాళ్ళు స్టే తీసుకున్నారు. సూపర్ ఉంది. ఇది ట్రిబో వాళ్ళది ప్రాపర్టీ ఫ్లాట్. ఇవాళకి ఇక్కడే మనం స్టే చేసి రేపు పొద్దున్న బయలుదేరదాం టువర్డ్స్ హైదరాబాద్. ఇప్పుడు కొంచెం చిన్నగా అట్లా కైలాసగిరి, ఆర్కే బీచ్ చూసి వద్దాం. నేను ఏదో ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉన్నా. మీకు అద్దం ఎక్కడున్నా వెతుకుతున్నా. ఓకే ఇప్పుడు మనం ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయి ఇంకా చిన్నగా సిటీ ఎక్స్ప్లోర్ చేసి వచ్చేద్దాం. ఘోరమైన యాక్సిడెంట్ అయింది. రాజస్థాన్ కార్ పాపం.